ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండే, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. కనిపిస్తుంది కదా, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఎప్పుడు తినే పులిహోర నిమ్మకాయతో అండ్ మామిడికాయతో అలా చేసుకుంటారు, కానీ ఈరోజు వెరైటీగా నేనైతే గోంగూరతో పులిహోర అయితే చేయబోతున్నాను. ప్రాసెస్ని చూపిస్తాను, రండి. ముందుగా అయితే కడాయిని అయితే పెట్టుకొని కొంచెం హీట్ అయినాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, అలాగే మెంతులు కొంచెం వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మరీ మాడిపెట్టుకోకుండా కొంచెం ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా అయితే పౌడర్లా అయితే చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత అయితే ఇది ఇలా అయితే పౌడర్ అవుతుందన్నమాట. మనం తర్వాత వచ్చేసి బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇంకా వాష్ చేసుకున్న గోంగూరను అంతటిని అందులో వేసి మనం ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం బాగా ఉడికించుకున్న తర్వాత అయితే ఇలాగైతే అవుతుంది. దీన్ని అయితే మనం పక్కన తీసి పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే ఈ పేస్ట్ని అంతా మిక్సీ జార్లో అయితే వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ టిప్ అయితే నేను యాడ్ చేయడం మర్చిపోయాను. అందుకని వేసేసుకున్న తర్వాత లైట్గా మిక్సీ అయితే పట్టుకొని తర్వాత బాండలు పెట్టుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా వేరుశనగపప్పు, జీడిపప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు మీ ఇష్టం. ఇంకే పప్పులు ఉంటే ఆ పప్పులు మొత్తం వేసేసుకున్న తర్వాత వాటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక దాంట్లో మనకి కొంచెం 2-3-4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మనకి ఆ కరివేపాకు మనకి నచ్చినంత వేసుకొని, ఎక్కువ ఉంటేనే కదా టేస్ట్గా ఉంటుంది. వేసుకున్నాక మనం దాన్ని ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి వచ్చేసి ఇంకొంచెం సాల్టు, అలాగే మనం పసుపు వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకవేళ సాల్ట్ కానీ తక్కువైతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. వేసుకున్నాక కొంచెం దాన్ని ఫ్రై చేసుకున్నాక ఆ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా మనం దాంట్లో వేసేసుకున్నాక కొంచెం బాగా దగ్గరగా పడాలన్నమాట. ఆయిల్ అది సపరేట్ అవ్వాలి. అలా వచ్చినంతసేపు ఉంచుకొని ఇక్కడ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. అందుకని కొంచెం బెల్లాన్ని వేసుకున్నాక తర్వాత అన్నం తీసుకొని ఆ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం అన్నం మీద వేసుకొని ఆ పేస్ట్ మొత్తం అవి మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనం అది స్టోర్ చేసి పెట్టుకొని మనకు నచ్చినప్పుడు కూడా అన్నంలో కలుపుకొని అయితే తినొచ్చు. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. బాగా పూర్తిగా కలుపుకున్నాక నేను పసుపు తక్కువ వేసాను, అందుకనే మీకైతే ఆ కలర్లో కనిపిస్తుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి కానీ చేసుకుంటే మీరు ఈ పులిహోరని మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత టేస్ట్గా అయితే ఉందన్నమాట. మొత్తానికి గోంగూర పులిహోర అయితే రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కొంచెం సాల్ట్ తక్కువైంది. టేస్ట్ అయితే చాలా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసుకోండి. ఓకేనా? బాయ్.